తిరుపతి జిల్లా చంద్రగిరి కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో వైసీపీ నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన గల్లా అరుణ కుమార్ గారి మీద పోటీ చేసి 4518 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్గా ఇక్కడ ఈ సీట్ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఈసారి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, జనసేన పార్టీ అభ్యర్థి అయిన సిట్టి సురేంద్ర గారి మీద, ఈసారి టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన పి వెంకట మణిప్రసాద్ గారి మీద పోటీ చేసి ఫైనల్గా టీడీపీ మీద 41,755 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీటు వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి పులివర్తి వెంకట మణిప్రసాద్ గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలంటే మనం ఒకసారి 2019లో టీడీపీ, జనసేన, వైసీపీ పోలైన ఓట్ల సంఖ్యను మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి, జనసేనకి పోలైన ఓట్ల శాతాన్ని ఒకసారి కనుక మనం కలిపి చూసుకున్నట్లయితే సుమారుగా 90,000 పైచిలకు ఓట్లని రెండు పార్టీలు కలిసి గెలుచుకోగలిగాయి. ఇక్కడ వైసీపీకి 127,000 పైచిలకు ఓట్లు రావడం జరిగింది. అంటే 2019లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసి ఉండినా కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థినే 37,000 ఓట్ల మెజారిటీతో ఖచ్చితంగా గెలిచి ఉండేవారని తెలుస్తుంది. ఇక ఇప్పటి విషయానికి వస్తే ఈసారి ఇక్కడ గెలిపేవరదనంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ రెండు పార్టీలకు విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం చెక్కు చెదరకుండా అదే విధంగా ఇప్పుడు కూడా రిపీట్ అయితే ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈ సీట్ని వైఎస్ఆర్సీపీ గెలుచుకునే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఇక్కడ పోటీ చేసే కూటమి అభ్యర్థి ఇక్కడ ప్రజల్లో మంచి అభిప్రాయం ఉండడం కారణంగా, వైసీపీ మీద యువతలో కొంత అసంతృప్తి కారణంగా, వైసీపీ మేనిఫెస్టో అన్నది యువతని కొంత నిరాశపరచడం కారణంగా ఈసారి ఇక్కడ ఫలితం అనేది పోటాపోటీ వాతావరణాన్ని తలపించనుంది. వరుసగా 2 సార్లు విజయం సాధించిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి అబ్బాయి అయిన మోహిత్ రెడ్డి గారు ఇక్కడ ఎలాగైనా వైసీపీ పార్టీకి తన ద్వారా హ్యాట్రిక్ ఇవ్వాలనే సంకల్పంతో విస్తృత ప్రచారం చేస్తుంటే ఈసారి ఇక్కడ నేనే గెలిచి తీరాలనే పట్టుదలతో కూటమి అభ్యర్థి అయిన మణిప్రసాద్ గారు జోరుగా విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఫైనల్గా లాస్ట్ టైంలో 41,000 మెజారిటీ ఇక్కడ ఏ పార్టీకి వచ్చే అవకాశం కనబడడం లేదు. కానీ ఫైనల్గా ఈసారి లాస్ట్ టైం గెలిచిన వైసీపీనే సాధారణ మెజారిటీతో ఇక్కడ ఈ సీట్ని గెలుచుకునే అవకాశం కనబడుతుంది. కానీ ఈ గెలుపు అన్నది ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది.